9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలోని ప్రధాన పంటగా వరి పంటను సాగు చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయదారులకు ఇచ్చిన సూచనలు ఏంటి? పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులకు విత్తన కొనుగోలు విషయంలో రసాయన మందుల వాడకం విషయంలో వ్యవసాయ శాఖ అధికారి రైతులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? వ్యవసాయ శాఖ అధికారి ఆర్ సురేష్ తో 9 టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామ మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్ సురేష్ గారితో మనం ఉన్నాం. రెడ్డిగూడెం మండలంలో వ్యవసాయ శాఖ రైతులకు ఏ విధమైన సూచనలు సలహాలు ఈ ఖరీఫ్ సీజన్లో ఇచ్చారు? రైతు వారీగా రెడ్డిగూడెం మండలం మరి ఈ వ్యవసాయంలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఈ తరుణంలో మరి వ్యవసాయ శాఖ అధికారి మరి వారికి ఏ విధమైన సూచనలు సలహాలు ఇచ్చారనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొదటగా మీరు వ్యవసాయ శాఖ అధికారిగా మీరు రైతు పక్షమా వ్యాపారస్తుల పక్షమా అంటే ఏం చెప్తారు? ఎప్పుడు వ్యవసాయ శాఖ అధికారిగా నేను జాబ్ జాయిన్ అయిన కాడ నుంచి మేము రైతు పక్షంగానే ఉంటామండి. వ్యాపార పక్షం అనేది ఎప్పుడు ఉండదండి. అటువంటి ఆలోచన అనేది కూడా మాకు ఉండదు. వ్యవసాయ శాఖలో ఏ అధికారి కూడా అంటే మీరు పొజిషన్గా ఆ రైతు పక్షంలోనే ఉన్నాను అనే విషయం చెప్తున్నారా? అవునండి. అయితే మనం రెడ్డిగూడెం మండలానికి వచ్చే వరకు ప్రధాన పంటగా వ్యవసాయం ఏది సాగు చేస్తారు అంటే ఏం చెప్తారు? మనకి ప్రధాన పంటగా ఇక్కడ రెడ్డిగూడెం మండల పరిధిలో వరి అనేది సాగు చేస్తారండి. వరి మనకి 10,000 ఎకరాల్లో కూడా ఇక్కడ సాగు అవుతుందండి. అట్లానే మామిడి ఒక 10,000 ఎకరాల్లో సాగు అవుతుందండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి మేజర్ పంటగా మాత్రం వరి మాత్రమే ఉంది. మేజర్ పంటగా వరి, ప్రధాన పంటగా వరి ఉంటుంది. ఈ మిర్చి కానీ పత్తి కానీ ఇటువంటి ఎంతవరకు అసలు సాగు లేదంటారా? కొంత మేరకు ఏమైనా ఉందంటారా? మనకి మిర్చి వచ్చేరకు ఒక 200 ఎకరాల వరకు సాగైద్దండి. పత్తి కూడా ఒక 350 ఎకరాల వరకు కూడా సాగైద్దండి. మన మండల పరిధిలో పొదప, రుద్రవరం గ్రామంలో మాత్రమే ఈ రెండు ఎక్కువ సాగు కనుపూర్వం అవుతుంది. ఇప్పుడు వరి ప్రధానమైన పంటగా మీరు చెప్తున్నారు. ఇక్కడ ఈ వరి విత్తనాలు ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే రైతులకి మీరు సప్లై చేసే విధంగా ఉందా? వ్యాపారస్తులు కూడా అవే విత్తనాలను రైతులకు అందిస్తున్నారా అంటే ఏం చెప్తారు? గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితేనండి, గత సంవత్సరం మేము MTU 1061 BPT 5204 మాత్రమే మనం సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగేదండి. ఇప్పుడైతే మనం ఈ సంవత్సరం అయితే మాత్రం ఏపీ సీడ్స్ వారి సౌజన్యంతో మనం కేజీకి 5 రూపాయల సబ్సిడీతో ఆ రెండు రకాలే కాకుండా MTU 1224 అదేవిధంగా MTU 13, 18 రకాలను కూడా మన ఈ సంవత్సరం సబ్సిడీ మీద కూడా ఇవ్వడం జరిగిందండి. అట్లానే వ్యాపారస్తులు కూడా ఇదే రకాలు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు రైతు వారికి వచ్చేవరకు సార్, ఇప్పుడు మీరు విత్తనాలను ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలని రైతులకు అందించారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఈ వరి సాగు విషయానికి వచ్చే వరకు మీ మండలంలో ప్రత్యేకంగా ఎక్కువగా వరిని చల్లుతున్నారు, నాటు వేయటం కంటే చల్లుతున్నారు. ఈ చల్లడం ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుందంటారా? నాటడం ద్వారా ఎక్కువ వస్తుందంటారా అంటే ఏం చెప్తారు? మనకి చేతితో వేసేదాన్ని వీళ్ళు ఇక్కడ కరియాత అంటారండి. అదేవిధంగా మనం వెదజల్లుడు పద్ధతి కూడా అంటామండి. నాటు వేసినా కానీ వెదజల్లుడు కానీ ఒకే రకంగా అనేది దిగుబడి రావడం గమనించారు. నేను 2023లో ఇక్కడికి రావడం జరిగింది. 2023-24తో పోల్చుకున్నట్లయితే మనకి అప్పుడు ఒక 50% అంటే 5,000 సుమారుగా 4,000 నుంచి 5,000 ఎకరాల్లో మాత్రమే ఈ వెదజల్లుడు అనేది ఉండేది. ఈ సంవత్సరం అయితే అది 70% పైగా వెదజల్లుడు అనేది ఆల్రెడీ వేయడం జరిగిందండి. చక్కగా దీనివల్ల ఏంటంటే ఎకరానికి సుమారుగా 6 నుంచి 7,000 వరకు ఆదాయం, అంటే తక్కువ ఖర్చు అనేది వస్తుందండి. మనకి అదే నారుమడి మనం వేసినట్లయితే నాటు వేయడానికి కూడా సుమారుగా 7,000 వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేది ఇందులో చాలా వరకు కూడా తగ్గించబడుతుంది. రైతు వారిగా పెట్టుబడి తగ్గుతుంది. అవునండి. అనే ఉద్దేశంతోనే ఈ చల్లే కార్యక్రమాన్ని తీసుకున్నారంటారా? అవునండి. అదొకటి. తర్వాత దిగుబడి కూడా ఇంచుమించుగా అదే ఈక్వల్గానే వస్తుందండి. ఒక వాతావరణ సిచ్యువేషన్లో బాగున్నట్లయితే, పరిస్థితులు బాగున్నట్లయితే ఇంకా దిగుబడి ఇంకా ఒక బస్తా ఎక్స్ట్రానే వస్తుంది. అంతేగాని దిగుబడి అయితే ఎటువంటి తగ్గే అవకాశం కూడా లేదండి. ఇప్పుడు మనకు వచ్చే వరకు రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు, బయోపెస్టిసైడ్స్, ఇప్పుడు ఈ 3 రకాలు ఉన్నాయి.
రైతులకు మీ నుంచి ఏ విధమైన మందులు వాడితే బాగుంటుంది అనే సూచన సలహా ఏమిస్తారు? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోనండి నేలల్లో సేంద్రియ కార్బనం అనేది చాలా తగ్గిపోతుందండి. ఒకప్పుడు సేంద్రియ ఎరువులు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి కనీసం ఇప్పుడు పశువుల ఎరువు అనేది సీజన్ మొదట్లో ఒక ట్రాక్టర్ పెట్టి తోలించేవారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు, చాలా వరకు తగ్గించేశారు. అంతా కూడా రసాయనిక ఎరువుల మీద మాత్రమే ఆధారపడుతున్నారు. కానీ ఏంటంటే సేంద్రియ కార్బనం అనేది ఉంటే నేల బాగుంటే ఆటోమేటిక్గా రసాయనిక ఎరువులు వేసినా కానీ అది దాని లభ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు, అట్లానే మనం పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఈ సంవత్సరం అనేది అంటే గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా మనం సబ్సిడీ మీద అందించడం జరిగింది. అవే కాకుండా బయో ఫెర్టిలైజర్స్ కూడా రైజోబియం కావచ్చు, అజిటోబ్యాక్టర్ కావచ్చు, అజోస్పైరిలం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా సమపాళలో వేసుకుంటేనే మనకి నేల కూడా పాడవకుండా నేలలో కూడా సేంద్రీయ కార్బన్ పెంచుకోవచ్చు. అట్లానే ఇతర పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం 3 సమపాళలో వేసుకోవాలి, అంతేగాని ఒక రసాయనిక ఎరువులు మాత్రమే వేసుకోవాలని కాదండి. ఇప్పుడు రసాయన మందులు ఎక్కువగా వాడుతున్నారు అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు. ఈ రసాయన మందులు వాడడం ఎంతవరకు వాడొచ్చుంటారు? అండి ఇక్కడ ఏంటంటే మనం మట్టి నమూనాలు అనేది పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా మనం మట్టి నమూనాల పరీక్షలు అనేది మండల పరిధిలో కాదు జిల్లా పరిధిలో కూడా అన్ని మండలాల్లో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మన కార్డులు కూడా ఈ సంవత్సరం అనేది ఇస్తాం రైతులకి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఈ యొక్క మట్టి నమూనాలు అనేది మనలా కూడా మన పరీక్షలకు పంపించున్నాము. ఈ పరంగా చూసుకున్నట్లయితే మనకి భూసార పరీక్షల ఫలితాల కార్డుల్లో ఏదైతే ఉందో దాని ప్రకారం వాడు